నేను పోయినగా టకటక రాజశేఖర్ సార్ మా కుసుమ ఏమడి వెళ్ళిపోయినా ఇక పోగానే నన్ను అన్నాడు మొగనివా నువ్వు, నేను ఇంత పెద్ద ఫోర్స్ పెడితే కూడా నువ్వు గెలిపించినావు, నాకు నచ్చినావు జగారెడ్డి, నాకు నచ్చినావు నువ్వు అన్నాడు. నువ్వు ఇష్టపూర్వకంగా రాగలిగితే నీ ఇష్టంతో నేను ఫోర్స్ చేయాలి, నువ్వు అంటే నాకు నచ్చినావు రాజకీయంగా, నీ అసలు నాకు అవసరం, నువ్వు రాగలిగితే నీకు రెండు పనులు చేసి పెడతా అన్నాడు ఆయన. చెప్పన్నా అన్న ఏం చేయగలుగుతారన్నా అని అడిగాను. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు, ఇది ఎక్కడ చెప్పకు ఇప్పుడే అన్నాడు. చెప్పన్నా అన్న, నువ్వు వస్తే నీకు ఒక ఐఐటి ఇస్తా, ఐఐటి ఇస్తా, నువ్వు ఒక 600 ఎకరాల భూమి ఇస్తే నీకు ఐఐటి ఇస్తా, ఇది చెప్పక ఇప్పుడు ఎవరికి. నీ సింగిల్ రోడ్ కదా బాంబే హైవే, ఏది నాకు పడంచెరు నాకే ఉండే అప్పుడు, గంగారం నుంచి వయా లింగంపల్లి, రామచంద్రాపురం, పటాన్చెరు, ముత్తంగి, రుద్రారం, సంగారెడ్డి చౌరస్తా దాకా నీకు 4-వే హైవే లైన్ ఇస్తా అని చెప్పి నేను. ఎందుకంటే మనకు సెంట్రల్లో సోనియా గాంధీ గారే ఉన్నారు కాబట్టి, అంటే అప్పటికి కొంత క్లారిటీ ఉన్నట్టుంది నాకు ముఖ్యమంత్రి గారికి, రాజశేఖర రెడ్డి సార్కు నేషనల్ హైవే ఈ ఐఐటి ఏదో నడుస్తున్నట్టున్నది. ఇక నీకు తప్పకుండా నేను ఇస్తాను, కొంత టైం పడుతుంది, నీకు మాట ఇస్తుంది, ఇది బయట చెప్పుకోకు, నువ్వు గమ్మున వచ్చి నువ్వు ఇష్టం ఉంటే జాయిన్ గా అని చెప్పేసి నేను. ఇక అరే అది ప్రాబ్లం ఏంటంటే ఐఐటి అంటే నాకు తెలియదు నిజంగా అప్పటికి. నేను ఐఐటి అంటే నేను అనుకున్నది నిజంగా తెలియదు, మనమేమి నాకు ఐఐటి ఏంటో తెలియదు. అయినా ఇది ఐఐటి ఏదో పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే నాకు టైం లేదా అడిగ. ఇప్పుడు రాజశేఖర రెడ్డిని అడగలేను కదా ఐఐటి ఏంటంటే అది అది ఏమంటాం అడిగా, హైవే 4-వే లైన్ అంటే అర్థమైపోయింది. ఓకే, ఇక నేను ఇదేదో పెద్దదే ఉన్నట్టుందిరా అని చెప్పి ఓకే అనేసాను నేను. ఏనా అనగానే ఇక అనుకున్నా, చక్కగా సంగారెడ్డి పోయినా టకటక మా ఊళ్ళని పిలిచి డాన్ అన్న చేసిన. ఆయన ఒక మాట అన్నాడు, జగ్గారెడ్డి కండువా నువ్వు వేసుకోకు, నీ భార్య మీద కండువ వేస్తున్నాడు. ఇది నాతోటి జరిగింది. అందుకే నేను ఏమంటున్నానంటే, నా హరీష్ రావు వల్ల హరీష్ రావు మీద కోపంతో కానీ హరీష్ రావు మీద ద్వేషంతో కానీ నేను టీఆర్ఎస్ పార్టీని ఈడ్చింది కాదు.